గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు గారికి నమస్కారం, లోకేష్ బాబు గారికి నమస్కారం. నేను తాడేపల్లి, మంగళగిరి పక్కన తాడేపల్లి. నాకు ఇద్దరు కొడుకులు. అయితే నా భర్తకు బాగోదు, నాకు బాగోదు. నాకు బాగోదు, నా భర్తకి బాగోదు. అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు గత సంవత్సరం 2017వ తారీఖున 1వ నెల యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, స్పాట్ డెడ్. అయితే దిక్కు తోచక, ఎందుకంటే ఆ బిడ్డే మా కాదన్న, మమ్మల్ని చూసే బిడ్డ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలిద్దరు. అయితే పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళ నాన్నగారికి బాగోదు, నాకు బాగోదని ఆయనే బాధ్యత తీసుకొని 8 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి బాగోకపోతే చూసుకుంటా ఉన్నాడు. అట్టాటి బిడ్డ కోల్పోయలేక దిక్కు తోసక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి బాగోకపోతే చూసుకుంటా ఉన్నాడు. అట్టాటి బిడ్డ కోల్పోయలేక దిక్కు తోసక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి అల్లాడిపోతున్న సమయంలో మన వెంకట్రావు గారు, మన గ్రామానికి వెంకట్రావు గారు వైట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వైట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత కార్యకర్తలు మన బోదాల రమేష్ గారు, మరి పరిసిపోగు యమలు కార్యకర్తలు వచ్చి, అమ్మా నువ్వు ఇట్లా బాధపడుతున్నావంట, మన పార్టీ తరపున తెలిసింది, ఎందుకు బాధపడుతున్నావు, నీకే సాయం లేదని మేమున్నాము, మన చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, ఇట్లా సభ్యత్వం కట్టున్నావు, నీకు సభ్యత్వం వర్తించింది, నీకు 5 లక్షలు వస్తాయమ్మా, నువ్వు 100 రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకున్నారు కదమ్మా, మీరు ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నారు కదమ్మా, అందుకని మీరు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దమ్మా, నీ బిడ్డనైతే మేము తెచ్చించలేం, కానీ మేము చేతనైన సాయం అయితే చేస్తామని వాళ్ళు ముగ్గురు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత బీమాకు పెట్టుకోమ్మా, లోకేష్ గారు చేస్తారు సాయం, బీమా ఇద్దని లోకేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆ బీమా 5 లక్షలు పెట్టబట్టి, ఆ 5 లక్షలను మాకు అందబట్టి నా చిన్న కుమారుడికి పెళ్లి చేసుకొని నా ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చుకొని మేము ఇలా ఉన్నామంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు నా పుట్టింటి వాళ్ళలాగా ఆదుకున్నారు, నా తోడ పుట్టిన వాళ్ళలాగా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ఈ పార్టీకే నేను నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఈ పార్టీయే జీవితకాలం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. విశ్రాంతమ్మ గారికి ధన్యవాదాలు. ఆమె తాలూకా ఆవేదన, ఆమె తాలూకా బాధ కేవలం ఆమె తాలూకా కథ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది కుటుంబాలకి మన అన్న లోకేష్ అన్న గారు మొదలుపెట్టినటువంటి కార్యకర్త సంక్షేమ నిధి కానీ, మన ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ఏ రకంగా భరోసా ఇస్తూ వాళ్ళ పిల్లల జీవితాలకి ఒక పునాది ఇచ్చే కార్యక్రమం ఎలా చేస్తుందనడానికి విశ్రాంతమ్మ గారు చెప్పినటువంటి మాటలే మనందరికీ కూడా ఒక భరోసా అనేది మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా సూదిమల్ల సునీతమ్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు, అలాగే లోకేష్ బాబు గారికి నా